తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్ట్ పనులు, నీటి లభ్యత, సాగునీటి సరఫరాపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్ట్ భద్రత, పెండింగ్ సాగునీటి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసి రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పరివాహక ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి ఆనకట్టకు నీటిని అందించేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి ఈరోజు ఇప్పుడు ఆ చీఫ్ ఇంజనీర్ గారు చూపెట్టిన స్లైడ్స్ ప్రకారము టోకెన్స్ రైజ్ అయ్యి బిల్స్ పెండింగ్ ఉన్నాయి 194 కోట్లుగా చూపెట్టారు. మరి ఫైనాన్స్ మినిస్టర్ గారి మరి కోఆపరేషన్తో మొత్తం 194 కోట్లు ఈ రోజే విడుదల చేస్తామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా అందరికి కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్లో 34,668 ఎకరాల్లో 32,488 ఎకర్స్ ల్యాండ్ అక్వైర్ అయింది. ఇంకో 2,180 ల్యాండ్ అక్వైర్ కావాల్సింది. దాంట్లో కొంత పోయిన రివ్యూలో సిఆర్ గారు చెప్పారు కొంత డిలీట్ అవుతుందని, అది ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండదని. తప్పనిసరిగా దృష్టిలో పెట్టి దేవాదుల ప్రాజెక్టుకి అవసరం ఉన్న ల్యాండ్ అక్విజిషన్ కి మరి ఎంత నిధులైనా కేటాయింపు చేసి ఒక వార్ ఫుటింగ్ లో ఈ దేవాదుల ప్రాజెక్ట్ కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తామని చెప్పి కూడా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా నేను మీ అందరికీ